స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ పోటీ తెలుగులో కూడా బాగా ఎక్కువే. గత 2 ఏళ్లలో తెలుగు సినిమా మార్కెట్ పరిధి చాలా పెరిగింది. ఒక నైజాం మార్కెట్ ఎంతో, అదే స్థాయిలో ఓవర్సీస్ మార్కెట్ కూడా విస్తరించింది. ఇక తెలుగు సినిమాలు తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ మార్కెట్లలో సైతం రిలీజ్ అవుతున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మలయాళ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. గత కొద్ది రోజులుగా బన్నీ సినిమాలు అక్కడ వరుసగా రిలీజ్ అవుతూ హిట్ కొడుతున్నాయి. మంచి వసూలు కూడా రాబడుతున్నాయి. విచిత్రం ఏంటంటే తెలుగులో ఫ్లాప్ అయిన బన్నీ సినిమాలు అక్కడ మంచి వసూలు రాబట్టడం విశేషం. మల్లీవుడ్ లో బన్నీకి మంచి క్రేజ్ ఉంది. బన్నీ సరైనోడు అక్కడ యోధాన్ పేరుతో రిలీజ్ అయి 6 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అయితే ఇప్పుడు మల్లీవుడ్ మార్కెట్ లో బన్నీకి సవాల్ విసురుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తాజా చిత్రం జనతా గ్యారేజ్ సినిమాకు అక్కడ రిలీజ్ కు ముందే విపరీతమైన క్రేజ్ నెలకొంది. అక్కడ స్ట్రైట్ సినిమా ఫీల్ తో చిత్రాన్ని విడుదల చేసేస్తున్నారు. ఇక సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, హీరోయిన్ నిత్యా మీనన్ కూడా మలయాళీలే కావడం సినిమాకు బాగా ప్లస్ కానుంది. మలయాళీ హక్కులను 8 కోట్లకు అమ్మారు. దీంతో సినిమా ఖచ్చితంగా ఆ మొత్తాన్ని కలెక్ట్ చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక్కడ తెలుగు సినిమాల డబ్బింగ్ పరంగా బాహుబలి 14 కోట్లు వసూలు చేసింది. తర్వాత 5 సినిమాలు బన్నీవే ఉన్నాయి. మరి ఎన్టీఆర్ ఈ సినిమా అక్కడ అమ్ముడైన 8 కోట్ల వసూళ్లు రాబట్టిన 2వ ప్లేస్ కు చేరిపోతాడు.